సో డాగ్ ఇన్సిడెంట్లో అసలు కొట్టిన వాళ్ళు ఎవరెవరు ఏంటి అన్నది ప్రస్తుతం వాళ్ళ అన్నయ్య ఉన్నారు మనతో మాట్లాడడానికి, శ్రీధర్ గారి అన్నయ్య. సో ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎవరెవరు వీళ్ళు? మేడం, వీళ్ళు 8th and 9th రోజున ఈ సంఘటన, 14th రోజు సంఘటన జరిగిన వీళ్ళు మెయిన్ కల్పిట్స్ అండి. నాకు నిన్ననే ఫొటోస్ నాకు దొరికాయి వాళ్ళే. ఇప్పుడు మెయిన్ అటాక్ పర్సన్ ఇతనండి. దిస్ పర్సన్ పేరు ధనుంజయ్, లచ్చిరెడ్డి ధనుంజయ్ అంటారంట వీళ్ళు. ఈ పర్సన్ మెయిన్గా ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేసి వాళ్ళకు డ్రగ్ మత్తులో ముంచేసి వాళ్ళని తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే మీరు విజువల్లో చూడొచ్చు వాళ్ళు ఎంత టాక్సిక్ ఉన్నారు. నార్మల్ మనుషులు అయితే చేయరండి అది. అట్లీస్ట్ చెంపదెబ్బ కొట్టడానికి భయపడతారు, కానీ వాళ్ళు అంత టాక్సిక్ ఉన్నారు కాబట్టి చేయగలరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈవినింగ్ రోజున మర్డర్ చేసేసి నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కుదామన్న ప్రపోజల్లో కూడా ఉన్నారని తెలిసింది మాకు. సో నిన్న మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు ఫొటోస్ కూడా పంపించారు మా సపోర్ట్కి. ఫలానా మనుషులు ఇట్లా జరిగింది, వాళ్ళ మధ్యలో ఉండే మనుషులు పంపించారు మాకు. నెక్స్ట్ ఏంటంటే ఈమె కీర్తన, ఈమె పూర్వత్వం అనేది బిహేవియర్లో ఉంది. ఈమె చేసిన పనికి వీళ్ళందరూ రెచ్చిపోయి చేయాల్సి వచ్చిందండి. సో ఈమెను ఇంకా అరెస్ట్ చేయలేదు, ఇంకా ఆమె బయటనే ఉంది. సో ఈమె కూడా వన్ ఆఫ్ ద డేంజరస్ లేడీ. షీ రన్స్ అ బ్రోతల్ హౌస్ అండ్ ఈజ్ ధనుంజయ్ హిజ్ హస్బెండ్. సో ఇతను ప్రవీణ్ అండి, వీళ్ళ సడ్డకుడు. ఈ కీర్తన అమ్మాయికి చెల్లి హస్బెండ్ ఈయన నార్మల్గా ఈయన సమ్ బిజినెస్ చేస్తాడు, ట్యాక్సీ బిజినెస్ నడుపుతాడు. అసలు మా ఇస్తారు కానీ డైలీ ట్యాక్సీ, ఆ బిజినెస్ నడుపుతాడు. అండ్ ఆల్సో హీ ఈజ్ వెరీ టాక్సిక్ దట్ డే. అండ్ ఈజ్ మిస్టర్ సాయి కుమార్ హూ రన్స్ అ బిజినెస్ క్యాసినో ఇన్ గోవా. అండ్ ఈయన ఎవరంటే ఈయన ధనుంజయ్ వాళ్ళ బావమర్తి. అండ్ ఈయన వీళ్ళు ఇక్కడ ఉండరండి, 4 days హైదరాబాద్, మిగతా 22 days గోవా. దిస్ బోత్ పీపుల్. సో ఇతను శంకర్ అండి, ధనుంజయ్ వాళ్ళ తమ్ముడు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్ హూస్ దేర్ విత్ ద టీమ్. అండ్ హీఈస్ ద పర్సన్, సమ్ నేమ్ చెప్పారా ఏంటి ఐడియా లేదు. ఇతను మెయిన్గా కుక్కని లాగేసి కరిపించుకొని కంప్లైంట్ ఇద్దామనే ఉద్దేశంతో, కుక్క కరిచింది కాబట్టి మేము కొట్టడం ట్రై అయిందని చెప్పడానికి కారణం ఈయన హీ వర్క్స్ విత్ ఐటీ కంపెనీ. దిస్ పర్సన్ షుడ్ నాట్ వర్క్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఐటీ కంపెనీ. ఇఫ్ దిస్ పర్సన్, ఇఫ్ యూ రికగ్నైజ్, ప్లీజ్ remove him immediately, because this will affect the other employees also. Today this person is earning 1 lakh rupee. Is the behavior of the corporate guy? Are we going to accept in our corporate life and in social life? Please try to highlight him first. This person should not sit in a chair in software company. If he sit on right, if he is working with the financial companies like HSBC or Deloitte, he may give the data to other parties also. The financial crime will also happen because of this guy. Please investigate this guy from your company. And we are looking for the support, not only for my brother, for my family member Blue. He's also attacked very brutally, and now he's unconscious stage, not food. Now it's also critical stage lo undandi. And doctor saying it will take 2 to 3 days to tell whether he's going to be live or not. My request, please support. And we require a safety for family members, because safety అని కనిపించడం లేదు. అయితే మాకు దీని తర్వాత కూడా కాల్స్ వచ్చాయి మా విట్నెస్కి, సపోర్ట్ చేసే వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళు పెద్ద వాళ్ళు, మీరు కూడా అందులో అయిపోతారు అన్న రాత్రి తెలిసింది మాకు అది. సో ఈవెన్ దే కండెమ్, మీరెవరా మాకు చెప్పినకి, మా వాళ్ళు మా నేబర్స్ కాబట్టి మేము చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది వాళ్ళ తరఫున. సో మై రిక్వెస్ట్, సేఫ్ గార్డ్ మై పీపుల్, మై విట్నెస్, మై ఫ్యామిలీ. దట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ.